హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను క్యారెట్ ఫ్రై ట్రై చేయబోతున్నాను. ఇదేంటి క్యారెట్ ఫ్రైలో కూడా అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? స్పెషలేనండి. మరి నాకు చిన్నప్పటి నుండి క్యారెట్ అన్నా, క్యారెట్తో చేసిన ఏ వంటకాలన్నా తినడం అస్సలు నచ్చదనమాట. అందుకేనేమో నాకు సైట్ వచ్చింది. క్యారెట్ తినకపోతేనే సైట్ వచ్చిందా అనుకుంటున్నారా? లేదండి, నేను చిన్నప్పుడు టీవీ దగ్గర నుంచి చూసేదాన్ని, నేను మా అన్నయ్య. సో మా అన్నయ్యకి నాకు ఇద్దరికి సైట్ వచ్చేసింది టీవీ దగ్గర నుంచి చూడడం వల్ల. అప్పటి నుంచైనా నేను క్యారెట్ని తినాలి కదా, అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశాను. నాకు నాకు తెలిసింది దాని వాల్యూ ఏంటో. క్యారెట్ ఫ్రై అంటారా, వామ్మో, ఇప్పుడు కూడా నేను అస్సలు తినను క్యారెట్ ఫ్రై. సో నాకు నేనే టేస్టీ చేసుకొని తిందామని చెప్పి సన్నగా కట్ చేశాను క్యారెట్ ముక్కలు. చూసారా ఎంత సన్నగా కట్ చేశానో? ఇలా ఉంటేనే నాకు క్యారెట్ ఫ్రై తినాలనిపిస్తుంది. పెద్ద పీసులు ఉంటే అస్సలు తినాలనిపించదు. వీటిని కాసేపు వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి ఇంకా పోపు అయితే పెట్టేశాను అనమాట. చూడండి ఎంత మెత్తగా అయితే ఉందో. నాకు ఇలా మెత్తగా ఉంటే తినాలనిపిస్తుంది క్యారెట్ ఫ్రై అయితే. ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా పప్పుల పొడి, కొబ్బరి తురుము కూడా యాడ్ చేశాను. కొబ్బరి తురుము ఏమంటే మనకి క్రంచిగా బాగా అనిపిస్తుంది. చూడండి, కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. అది కూడా నాకు దీన్ని పప్పు కాంబినేషన్లో తింటేనే ఇష్టం. మిగతా ఏ కూరల్లోకి, ఏ పచ్చడిలో తినాలన్నా కూడా నచ్చదు. ఇంకా రసంలో కూడా బాగానే ఉంటుంది. మీరు కూడా నాలాగా నెగ్లెక్ట్ చేయకుండా క్యారెట్ని రోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఇది కంటికి, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీలో ఎంతమందికి క్యారెట్ ఫ్రై అంటే నచ్చదు? కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనండి, ఉంటాను మరి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బై బై, టేక్ కేర్.